వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మచిలీపట్నంలో సంగీత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ చివుకుల వెంకట నరసింహం గారు తన శిష్య బృందం చేత 2 అన్నమాచార్యుల వారి సంకీర్తనల్ని గానం చేయించడానికి మన ముందుకొస్తున్నారు. వారిని వారి శిష్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరం ఒక్కసారి కరతాళ ధ్వనులు చేసి ఆహ్వానించేద్దాం వేదిక మీదకి. యశోద
వెంకట నరసింహ గారు. చాలా సంతోషం అండి. చక్కగా తర్ఫీదు ఇచ్చారు మీ శిష్యులకి. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా పాడుతున్నారంటే చక్కగా పాడుతున్నారు, అట్ ద సేమ్ టైం బ్రైట్గా పాడుతున్నారు. మీరు అందరూ చాలా హుషారుగా పాడారమ్మా. ఏంటి నీ పేరేంటి? మధ్యలో ఉన్న నీ పేరేంటి? శ్రీపద. శ్రీపద. నువ్వమ్మా నీ పేరేంటి? సాయి ప్రజ్ఞ. సాయి ప్రజ్ఞ. నీ పేరేంటో? కార్తికేయ. కార్తికేయ. చక్కగా పాడారు మీరందరూ. నేదునూరి వారు ఏం చేసినా బాగుంటుంది, కురంజి రాగంలో చేస్తే ఇంకా బాగుంటుంది, అన్నమయ్య సంకీర్తన అయితే ఇంకా బాగుంటుంది, మీలాంటి వాళ్ళు పాడితే ఇంకా బాగుంటుంది. అన్నీ కలిసినాయి. అట్లాగా గురువుగారు చక్కగా మీకు ప్రాక్టీస్ చేయించారు. సంతోషం అండి. వెంకటనరసింహ గారు, మీరు మచిలీపట్నం అన్నారు, అక్కడే ఉంటుంటారా లేదా విజయవాడ? నేను మచిలీపట్నంలోనే ఉంటానండి. జవహర్ బాల్ భవన్ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తాను. అట్లాగండి. గాత్ర సంగీత శిక్షణ. మీరందరూ కూడా విజయవాడ పిల్లలా అక్కడే మచిలీపట్నం? అంటే దీంట్లో ఇద్దరు మచిలీపట్నం, మిగతా వాళ్ళు విజయవాడ. అంటే నేను మచిలీపట్నం, విజయవాడ రెండు చోట్ల కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు. నేను ఇతర వాయిద్యాలు కూడా వేణువు, కీబోర్డు కూడా ప్రవేశం ఉంది. అట్లాగండి. చాలా సంతోషం అండి. చాలా చక్కగా మంచి శిష్యులు తయారవుతున్నారు మీ దగ్గర. మీరు అనుమతిస్తే, ఇప్పుడు సునీతకు కూడా ఒకప్పుడు చాలా కొద్ది కాలం 9వ తరగతి చదివినప్పుడు నేను ప్రైవేట్ కాన్వెంట్లో చేసినప్పుడు చదువు నేర్పిన గురువుని ఇప్పుడు ఇంత ఉన్నతమైనటువంటి శిష్యురాలి సమక్షంలో నేను ఇది ప్రదర్శించడం అనేది చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను. చాలా మంచి విషయం చేస్తారు. ఇచ్చారు. చాలా ఎవరికీ తెలియదు. చాలా చక్కగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. గురు శిష్యుల కళకి ఇక్కడ ఈ రకంగా జరిగినందుకు ఇది మంచి వేదిక మీద అద్భుతమైన పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఏం పాడిస్తున్నారని వీరితో? వీధుల నెల. వీధుల నెల్లా తానే అని చక్రవాక రాగంలో జోసిభట్ల గారు స్వరబద్ధం చేయగా మన కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి అద్భుతమైన సంకీర్తన సార్. పాడడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే అమ్మా, పాడండి, చక్కగా పాడండి. చాలా హాయిగా ఉంది మీరు పాడుతూ ఉంటే. గోవింద
చాలా చక్కగా గానం చేశారు. ఇది గోపికలందరూ శ్రీకృష్ణునితో కలిసి రాసక్రీడ జరుపుతున్నప్పటి అనుభవాన్ని అన్నమయ్య ఈ పాటగా అందించాడు. వీధుల నెల్ల తానే గోవిందరాజు. ఆ వీధులు బృందావన వీధులు. బృందావన వీధిలో కృష్ణుడితో కలిసి గోపికలందరూ ఆడుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే గోపికలు చాలామంది ఉన్నారు, కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు. ఆ గోపికలందరూ అనుకున్నారట, కృష్ణుడు నాతో ఆడుకుంటున్నాడు, మిగతా గోపికలందరూ వాళ్లతో వాళ్ళు ఆడుకుంటున్నారని ప్రతి గోపిక అనుకుంది. ఎందుకలా అనుకుంది అంటే, ఈ గోపికలందరికీ భక్తి ఎంత ఉత్తమ స్థాయికి చేరింది అంటే, చుట్టూ ఉన్న గోపికగా కనిపించట్లేదు, కృష్ణుడిగా కనిపిస్తున్నాడు. అందుకని ఈ గోపిక ఏమనుకుంటుందంటే, కృష్ణుడు నాతో ఆడుకుంటున్నాడు అనుకుంటుంది. ఆ గోపిక కూడా అలాగే అనుకుంటుంది. కృష్ణుణ్ణి తప్ప మరొక్కరిని చూడని స్థితికి ఎదిగిన గోపికల భక్తిభావాన్ని శృంగార కీర్తనగా అందించాడు అన్నమయ్య. ఎంత చమత్కారమో! ఇంతకుముందు పాట పాడారు మీరు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అని. అందులో వరుసగా నవరత్నాలు కనపడతాయి. మాణిక్యం దగ్గర నుంచి పుష్యరాగం వరకు అన్నీ కనిపించాయి. ఏం చెబుతున్నారు అన్నమయ్య? మాణిక్యం కాదు, వజ్రం కాదు, వైడూర్యం కాదు, రత్నం కాదు, నవరత్నాలు పరమాత్మే సుమా. పరమాత్మ మన దగ్గర ఉంటే సంపదలన్నీ ఉన్నట్లే, పరమాత్మ దూరమైతే ఎన్ని సంపదలున్నా ఏమీ లేనట్లే. ఈ మంచి భావాన్ని చిన్న వయస్సులో మీరు జీర్ణించుకోవడానికి ఈ సంగీతం చక్కని రాచబాట అవుతుంది. ఈ పాటను రాచబాటగా చేసుకుని జీవితాన్ని పండించుకునే మంచి అవకాశాన్ని శ్రీవెంకటేశ్వర స్వామి అనుగ్రహించాడు, గురువుగారు మీకు నేర్పించారు. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న సన్నివేశం జ్ఞాపకానికి వస్తుంది. సంస్కృతంలో కాళిదాసు ఒక నాటకం రాశాడు. అందులో నా దేశంలో అద్భుతమైన విద్యావంతుడైన గురువు గారికి సత్కారం చేయాలి, అందరికంటే గొప్పవాడైన గురువుకి అనుకున్నాడు. అనుకుంటే పరీక్ష పెట్టారు. అందరిలో ఉత్తమంగా ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు తేల్చడం కష్టమైంది. ఓ మంత్రిని సలహా అడిగారు. ఆ మంత్రి సలహా చెప్పాడు, ఓ పని చేద్దాం రాజుగారు, మనం వీటిని నిర్ణయించడం కష్టం, వీరి శిష్యుల్ని వారి శిష్యుల్ని పిలిపించండి, ఈ ఇద్దరు శిష్యుల్లో ఎవరు గొప్పవారైతే ఆ గురువు గొప్పవాడన్నారు. ఇప్పుడు గురువు ఎంత గొప్పవాడో మనం చూశాం. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. గురు శిష్య పరంపర రూపంగా ఏ విద్య అయినా కొనసాగుతూ వస్తుంది. ఈవేళ మనం ఒలింపిక్ జ్యోతిని చూస్తున్నాం, కొంత దూరం పరిగెత్తి మరొకరికి అందిస్తారు. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు. అశాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన సంగీతాన్నో సాహిత్యాన్నో ఏ కళనో మనం ఆశ్రయిస్తే ఆ కళ శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ కళ ద్వారా ఆ కళను ఆశ్రయించిన వారు కూడా శాశ్వతలవుతారు. అది పరమాత్మ మనకు అందించిన ఒక దివ్య అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని అందుకున్న ఈ చిరంజీవులందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తుంది. మాకు ఇంత చక్కటి వేదికని, ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం గాయక బృందంలో సభ్యుడైన కౌశిక్ కళ్యాణ్ లలిత రాగంలో స్వరాలను సమకూర్చుకున్న 2 అన్నమాచార్యులు వారి సంకీర్తనలను ఆలపించటానికి సిద్ధంగా ఉన్నాడు. విజయవాడకు చెందిన ఈ గాయకుడి గళంలో విని ఆ దేవదేవుడికి మరోసారి ప్రణతులర్పిద్దాం. కౌశిక్ కళ్యాణ్, షోడశ కళానిధికి నాలితనాలేటికోయి అనే కీర్తన నువ్వు పాడతావా? షోడశ కళానిధికి ఏమో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిందండి. నాలితనాలేటికోయి అనే సంకీర్తన జోసేపట్ల గారు చేసింది. చక్కగా చెప్పావు, ఎందుకంటే నీకు విద్వత్ ఉంది కాబట్టి. లేదంటే నువ్వు షోడశ కళానిధికి నాలితనాలేటికోయి అనేది ఒక వాక్యంగా వినపడుతుంది కాబట్టి అది ఒక కీర్తనని వినేవాళ్ళు అనుకోని విధంగా నువ్వు ఇప్పుడు పాడాలి. ఎందుకంటే అది వేరు ఇది వేరు, రెండింటినీ కూడా లలిత రాగంలో లలితంగా పాడు. తప్పకుండా ప్రయత్నిస్తాను. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి, జాడతోడనిచ్చలును సమర్పయామి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి, జాడతోడనిచ్చలును సమర్పయామి.
అమృతమధనునకు అదిగో నైవేద్యము, గమిచంద్రనేత్రునకు కప్పుర విడెము. అమృత మధనునకు అదిగో నైవేద్యము, గమిచంద్రనేత్రునకు కప్పుర విడెము. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు, అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి, జాడతోడనిచ్చలును సమర్పయామి. మాగరిస రిగమ దమగ నిదమ మాగరిస సరిగమ నిదమగ సనిదమ సారినిస దని మద గమరి గమని దమగరి సారినిస మద గమ సరినిస మదని సగరి సారినిస దని మద గమరి గమని దమగరి సారినిస మద గమ సరినిస మదని సరినిస స స స గమదని సదని ని 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 సరి గమద గ నాలిత నాలేటి కోయ్ నారసింహుడా. నాలిత నాలేటి కోయ్ నారసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నారసింహుడా. నాలిత నాలేటి కోయ్ నారసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నారసింహుడా. నాలిత నాలేటి కోయ్ నారసింహుడా. చిలుకు గోళ్ళ నన్ను చనకుచూ నీ పైన నలువెట్టె వచ్చేవు నారసింహుడా. చిలుకు గోళ్ళ నన్ను చనకుచూ నీపై నానలు వెట్టె వచ్చేవు నారసింహుడా. కలికితనాన శ్రీ వెంకటనాథ, వెంకటనాథ శ్రీ వెంకటనాథ. కలికితనాన శ్రీ వెంకటనాథ, కలికితనాన శ్రీ వెంకటనాథ. కూడితివి నలువై ఓగునూతుల నారసింహుడా. కలికితనాన శ్రీ వెంకటనాథ కూడితివి నలువై ఓగునూతుల నారసింహుడా. నాలితన లేటికోయ్ నారసింహుడా, నాలోనే నవ్వు వచ్చే నారసింహుడా. నాలితన లేటికోయ్ నారసింహుడా, నారసింహుడా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా వెలుగులోకి రావడమే కాకుండా విశిష్ట ప్రాచుర్యాన్ని పొందిన ఒక అద్భుతమైన అన్నమాచార కీర్తనను మరోమారు విందాం. ఇప్పుడు మహిమాన్వితమైన ఆ దేవదేవుణ్ణి ఆరాధిద్దాం. రాగం చలనాట, స్వరకర్త శ్రీ సాయి మధుకర్. ఇప్పుడు గానం చేస్తున్నటువంటి వారు విజయవాడ వాసి శుభశ్రీ. దేవీలకునొకటి విన్నపమిదే, చేవదేరవలపులు చిత్తగించవయ్యా. వేవేలకునొకటి విన్నపమిదే,
చిత్తగించవయ్యా చేవదేరి వలపులు చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా దీవీలకునొకటి విన్నపమిదే చేవదేరి వలపులు చిత్తగించవయ్యా చేవదేరి వలపులు చిత్తగించవయ్యా పులెక్కే సుదతి మోముకళలు వేడుకలైతే వెళ్ళా విరులాయను చూడ చూడ సొంపులెక్కే సుదతి మోముకళలు వేడుకలైతే వెళ్ళా విరులాయను ఈడని శ్రీ వెంకటేశ ఏలితివి మన్నించి ఈడని శ్రీ వెంకటేశ చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా దీవీలకునొకటి విన్నపమిదే చేవదేరి వలపులు చిత్తగించవయ్యా దీవీలకునొకటి విన్నపమిదే చేవదేరి వలపులు చిత్తగించవయ్యా చేవదేరి వలపులు చిత్తగించవయ్యా. చాలా బాగా పాడారు. ఈ సంకీర్తన యాక్చువల్గా సునీత గారే పాడారు. సునీత గారు 2 మాటలు చెప్తే బాగుంటుంది. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మధుకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు ఇవన్నీ పరిపాటి మన కార్యక్రమం రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇవన్నీ అందరం చెప్పుకుంటూ ఉండేటటువంటి మాటలు. కానీ అన్నమాచార్యులు వారి సంకీర్తన పాడాలి అంటే మెతుకు మెతుకు మీద మన పేరు ఎలా రాసుంటుందో సంకీర్తన మీద కూడా పేరు అలాగే రాసుంటుంది. చేసేవాళ్ళకి పాడేవాళ్ళకి కూడా. అలా దొరికినటువంటి ఆణిముత్యాల్లాంటి సంకీర్తనల్లో నాకు ఇది కూడా, దీనిపైన కూడా నా పేరు రాసి ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చక్కగా పాడా. నిన్ను గురిచితే చాలు నీ అంత వాణి చేతువు నిన్ను గురిచితే చాలు నీ అంత వాణి చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం